హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ విష్ణు ఛానల్. అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ వస్తుంది, చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్. అదేంటంటే గట్టి కంటెస్టెంటే ఎలిమినేట్ అయిపోయిందని చెప్తున్నారు. పెద్ద పెద్ద క్లాంప్ నుంచి ఒక మెంబర్ ఎలిమినేట్ అయినట్టు చెప్తున్నారు. వీడియోస్ కూడా అలానే వస్తున్నాయి. అలంపూర్ణ స్టూడియో నుంచి ఒక వ్యక్తి బయటికి వస్తున్న వీడియోస్ కూడా అలానే వస్తున్నాయి. ఏంటంటే టఫ్గా నడిచేటట్టుగా ఉంది అనుకునే దానికి ముందే ఇలా అప్డేట్ రావడం, ముందే వెళ్ళిపోయిన ఆ వ్యక్తి వెళ్ళిపోతున్న వీడియో బయటికి రావడం. లాస్ట్ సీజన్లో కూడా ఇలానే జరిగింది. ఎవరు ఆ పేరు గుర్తు రావట్లేదు, కానీ ఆ అమ్మాయి కూడా అట్లనే జరిగింది. ఈ సీజన్ కూడా అలా జరిగింది. ఆ షాకింగ్ కంటెస్టెంట్ ఎవరంటే సోనియా. తెలిసిందే కదా, సోనియా మీద భయంకరంగా అయిన నెగిటివిటీ బయట ఉంది. మన ఛానల్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే సోనియా మీద నిజంగానే నెగిటివిటీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అదే నేను ఏ బిగ్ బాస్ రివ్యూలు చూసినా, సైట్లు చూసినా, వాటి కింద కామెంట్ సెక్షన్ అని ఒకటి ఉంటుంది కదా, దాని కింద వస్తుంది కదా ఎలిమినేట్ సోనియా అని చెప్పి చాలా వరకు కామెంట్ చేస్తున్నారు. దాని ఆమె మీదనే పాపం ఎందుకో భయంకరమైన నెగిటివిటీని ఆమె అప్డేట్ చేసుకుంది. తర్వాత ఆమె మీద ఉన్న నెగిటివిటీ ఎంత దాకా వెళ్ళిపోయిందంటే రీసెంట్లో నవీల్ మీద ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి భయంకరంగా అయినా మాట్లాడడం, తర్వాత ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడడం, కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేయడం, అందరినీ ఎవరిని ఇంప్రెస్ చేయలేకపోవడం. ఏంటంటే తన మాట అందరు వినాలి, వేరే వాళ్ళ మాట వినకూడదు. ఎందుకంటే ఏదైనా నామినేట్ చేసేటప్పుడు ఎవరైనా ఎందుకు నామినేట్ చేస్తారో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకొని ఆ ఎక్స్ప్లెనేషన్ కౌంటర్ చేసుకోవడం తప్పలేదు. ఆ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేయకుండా చేస్తుంది. అది చాలామందికి కొంచెం కోపం తెప్పించింది. తర్వాత ఆమెకి ఫాలోయింగ్ కూడా అలానే ఉంది, ఆర్జీవి గారు సపోర్ట్ ఉంది, అని ఉంది. ఎలిమినేట్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఈ బిగ్ బాస్ ఏం ఆలోచించాడో, ఏం ఎక్స్పెక్ట్ చేశాడో, జనాలు ఇంత చెప్తుంటే ఈమెను ఎలిమినేట్ చేశాడో అర్థం కాలేదు. భయంకరమైన డిసప్పాయింట్మెంట్గా అనుకోవద్దు, కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేశాడు. ఎందుకంటే ఇంకో దగ్గర ఏంటంటే ప్రేరణ ఒక దగ్గర మాట్లాడుతూ నువ్వు వీళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తున్నావు, నిఖిల్ని, పృథ్వీని, వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తున్నావు, నీకేం ఆడకుండా వాళ్ళ కంట్రోల్మెంట్ ఎక్కువైంది, వాళ్ళకి సజెషన్స్ ఎక్కువైంది, వాళ్ళలాగా ఆడట్లేదు, వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళ గేమ్ని ఆడనికని చేస్తున్నావు అని చెప్పి ప్రేరణ లాస్ట్ ఎలిమినేషన్లో భయంకరమైన స్టేట్మెంట్ పాస్ చేసింది. అది నిజంగానే పాస్ చేసింది, మనం చూసినాం అందరం. దాని తర్వాత ఆమె కౌంటర్గా ఏం చెప్పిందంటే, నువ్వు అది అబ్జర్వ్ చేస్తున్నావు కానీ నువ్వే గేమ్ ఆడట్లేదు కదా, మనం అబ్జర్వ్ చేస్తున్నావు, గేమ్ ఆడట్లేదు, సో దాని అర్థం నీకే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉందేమో అని చెప్పి ఆమె మాట్లాడింది. అయితే ప్రేరణ ఏమంది, నేను బరాబర్ చూస్తా, వాళ్ళని చూస్తే ఆడతానని చెప్పి గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో ఈమెకి చాలామంది ఏంటంటే చుట్టుపక్కల ప్రతి ఒక్కరితో ఏదో ఒక గొడవ. ఫస్ట్ ఎపిసోడ్లోనే పాపం ఆ బేబక్కతో గొడవ పెట్టుకుంది, తర్వాత శేఖర్ భాషతో గొడవ పెట్టుకుంది, తర్వాత నవీన్తో గొడవ పెట్టుకుంది. అంటే గోహాన్స్ హౌజ్లో ఉన్న ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంది. లెక్క లేకుండా ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంది. ఎట్లా గొడవ పెట్టుకుందంటే తను సుప్రీమసీ చూపించుకోవడానికి అందరి మీద గొడవ పెట్టుకుంది. అంటే ఈమె గురించి ఇంత నెగిటివ్ చెప్తున్నావు ఏంద్రా, నువ్వేమో గొప్ప పరమాత్ముడిలాగా చెప్తున్నావు ఏంటంటే, అంటే నేను చూస్తున్న ఓవర్వ్యూ చెప్తున్నాం కదా, ఆ ట్రెండ్స్ బట్టి, ఆ వెబ్సైట్స్ బట్టి, బిగ్ బాస్ రివ్యూవర్స్ని బట్టి వాటి మీద నోట్ చేసుకుంటాం కదా. మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే మనం డైరెక్ట్ చూసి ఎక్స్ప్లెయిన్ చేయం కదా, వాటి గురించి రాసుకొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చెప్తాం కదా. అలానే చెప్తున్నాం. ఏంటంటే చాలామంది అంటే ఇంక ఎలిమినేట్ అయినట్టే కన్ఫర్మ్. ఎందుకంటే వీడియో కూడా బయటకు వచ్చేసింది డైరెక్ట్. ఇక సోనియా ఎలిమినేట్ అయిపోయినట్టే కన్ఫర్మ్ ఇక. సో దీనివల్ల ప్లస్ పాయింట్ అయ్యేది ఎవరికంటే ప్రేరణకి. ఎందుకంటే ప్రేరణకి టఫ్ కంటెంట్ అవుతారు అనుకున్నామే అవ్వలేదు. వాళ్ళందరూ ఎలిమినేట్ అవ్వాలని ఇంటెన్షనల్గానే నామినేట్ చేశారు. సో అవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఇంకెవరికంటే నవీల్ కొంచెం హ్యాపీ పర్సన్ అవుతాడు. ఎందుకంటే నవీల్ని పాపం లాస్ట్ ఎలిమినేషన్ దగ్గర ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి అతన్ని బాగా ఇబ్బంది పెట్టింది. అతని పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి కూడా చేసి పారేసింది. అదేందో నాకు అర్థం కాదు. తర్వాత విష్ణుప్రియ ఏంటంటే ఒక లవ్ ట్రాక్ నడుస్తుంది కదా, వాళ్ళ మధ్య నడుస్తుంది టాక్, నాకైతే తెలియదు. అది చెప్తున్నారు. బిగ్ బాస్లో ఉన్నంత వరకే నడుస్తుందా లేకపోతే బయట కూడా నడుస్తుందా అంటే ఫ్యూ సీజన్స్లో కూడా అలానే నడిచినాయి కాబట్టి బయటకు వచ్చిన వాళ్ళకి ఎవరికి సంబంధం లేకుండా ఉన్నారు. సో అలా వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిపించేదని ఆమె కొంచెం ప్లస్ పాయింట్ పృథ్వీతో. ఇంకా మిగిలిన వాళ్ళందరూ చాలామంది, ఇంకా ఎవరి గురించి చెప్దాం, ఇంకా ఈయన కూడా కొంచెం
తర్వాత సీత కూడా మెయిన్. సీత ఎందుకంటే సీతను కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే కొన్ని దగ్గర భయంకరమైన కాంపిటేటర్గా ఉండాలి. ఆమె గేమ్ని ఆడకని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆమెను కరెక్ట్గా ఆమె గేమ్ ఆడుతున్న దగ్గర ప్లస్ పాయింట్స్ దగ్గర మైనస్ పాయింట్స్ చూపించి ఆమెని డిమోటివేట్ చేయడం, అలా చేయడం వల్ల ఆమె కూడా కొంచెం కోపంగానే ఉంది. బిగ్ బాస్లో చాలా మంది సోనియా మీద భయంకరమైన నెగిటివిటీ ఉంది. బయట కూడా అట్లే ఉంది, హౌస్లో కూడా నెగిటివ్ అట్లే ఉంది. ఎందుకంటే ఆమె బిహేవియర్ బయట ఎట్లా ఉంటుందో ఆమె బిహేవియర్ అంతా మనకు తెలియదు. తప్పుగా మాట్లాడకూడదు. ఆమె మాట్లాడేది అంతేమో తెలియదు, నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆమె ఎంట్రన్స్లో ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం ప్రాపర్గానే ఉంది వ్యక్తి. తర్వాత భయంకరమైన నెగిటివిటీ మూట కట్టుకోవడం. జనాలు ఏంటంటే లిటరలీ జనాలు కింద కామెంట్స్లో నిజంగా చెప్తున్నారు. ఏమని ఎలిమినేట్ హింది అదే చెప్తారు కదా, బ్రహ్మానందం గారు చెప్పినట్టు. సార్ ఎలిమినేట్, నాగార్జున గారు ఎలిమినేట్ ది ఇమ్యూనిటీ సార్, ఇమ్యూనిటీ అన్నట్టు. అట్లనే ప్రతి ఒక్కరు కింద ఆమెకి ఎంత ఆమె పుట్టిన ఊర్లో ఆమెకున్న పాజిటివిటీ అయినా కూడా అది హెల్ప్ చేయలేకపోయింది. ఎందుకంటే 2-3 ఊర్లు ఓటింగ్ చేయడం వల్ల జరగవు కదా. అది భయంకరమైన నెగిటివిటీ అందరి మీద ఆమె మీద తెచ్చుకోవడం. ఏంటంటే ప్రతి టాస్క్లో ప్రతి దాంట్లో ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉండి అది పెంట చేయడం. తర్వాత ఏంటంటే ఈ వీక్ ఆమెకు అంత పెద్ద ఫుటేజ్ లేదు, కవర్ లేదు. ఒక 2-3 ఎపిసోడ్లు ఉన్నా కూడా ఫుటేజ్ అంత లేదు. ఎందుకంటే ఆమె డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్స్, ఎదుటి లెక్క చేయనితనం, ఇవన్నీ పెట్టుకొని. అంటే నాకు తెలిసింది ఏంటంటే భయంకరమైన నెగిటివిటీ బయట సోనియా మీద ఉంది. అంటే అన్ని చోట్ల లేదు, కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, దాన్ని తప్పుపడట్లే. కానీ ఆమె ఈ లాస్ట్ వీక్లో చేసిన పర్ఫార్మెన్స్, ఎదుటోడితో మాట్లాడే బిహేవియరు, ఆమె ఎదుటోడిని నామినేట్ చేయాలనుకోవడము, ఎదుటోడిని డామినేట్ చేయాలనుకునే ప్రాసెస్, అది చాలా మందికి ఇసుకు తెప్పించింది. ఏమి బిహేవియర్ ఇంతేనా, ఈమె ఇంతే మాట్లాడుతుందా, బయట కూడా ఇంతేనా, ఎందుకు ఈమె ఇట్లా మాట్లాడుతుంది, ప్రాపర్గా కన్వర్జేషన్ చేసుకోవాలి. అసలు ఎదుటోడు చెప్పేది తినడు. నామినేషన్లో ఎవరైనా నామినేట్ చేస్తున్నాడు, ఎందుకు నామినేట్ చేస్తాడని చెప్తాడు. అది కాన్వర్జేషన్ కనీసం వినాలి కదా, అది వినదో. వెనకన్నా డైరెక్ట్ కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఆమె ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకా వీళ్ళందరికీ ప్లస్ పాయింట్స్ అవ్వడం. తర్వాత బాధపడే క్యాండిడేట్ ఎవరు అంటే నిఖిల్, పృథ్వీ. ఎందుకంటే వాళ్ళ క్లాంప్లో నుంచి ఈమె వెళ్ళిపోవడం. ఎందుకంటే ఆమె పెద్ద టఫ్ కంటెంటరే, ఎదుటోని భయంకరమైన అపోజ్ చేయగలదు, భయంకరమైన నోటి వాక్చాతుర్యంతో ఎదుటోని భయపెట్టగలదు, డిఫెండ్ చేయగలదు, వాళ్ళ టీంని కరెక్ట్గా నిలబెట్టుకోగలదు. అంత కేపబుల్ ఉన్న పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వీక్లో ఎలిమినేట్ అయిపోతున్నారు. అయిపోయినట్టు ఇంకా వీడియోస్ కూడా బయటకు వచ్చేసినాయి కదా. ఎందుకంటే వాటి గురించి మనం పెద్ద ఎక్స్పెక్ట్ చేయడం తెలియదు. ఎందుకంటే కన్ఫామే ఈ వీక్ ఎలిమినేషన్ ఆమె సోనియా. ఎందుకంటే అంటే అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తున్న కార్ వీడియోస్ అవన్నీ చూస్తుంటే కన్ఫామ్ అన్నట్టు అనిపిస్తుంది. చాలా మంది రివ్యూర్స్ కూడా అదే చెప్తున్నారు. ఉంటారు కదా, వాళ్ళ పేర్లు చెప్పడం ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని కదా చెప్పాల్సింది పేర్లు. సో వాళ్ళ పేరు పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ టైం పర్మిషన్ తీసుకొని చెప్పాలని చూస్తాను. సో వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, ప్రతి ఒక్కరు ఏంటంటే వెబ్సైట్స్తో సహా అందరూ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది సోనియానే చెప్తున్నారు. సో ఫైనల్గా ఫ్రెండ్స్ ఏం చెప్తుందంటే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ స్ట్రాంగ్ క్యాండిడేట్, షాకింగ్ ఎలిమినేషన్, బిగ్గెస్ట్ షాకింగ్. ఎందుకంటే ఇంకా 3 to 4 వీక్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న క్యాండిడేట్ ఎలిమినేట్ అయిపోతుంది. అది ఎవరు కాదు, సోనియా. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. మీకు తెలుసు కదా కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం, బిఫోర్ సోషల్ మీడియా ఎర్ర. ఆ వెబ్సైట్ ఆ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఆ సిరీస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నా వీడియోస్ మీ దానికి వస్తాయి. మీరు ఇలాగ ఎంకరేజ్ చేస్తామంటే నేను ఇంకా మోర్ వీడియోస్ చేస్తాను. దానికి మీ సహకారం కావాలి. మీరు సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం, వీడియో లాస్ట్ దాకా కూడా చూడండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోల కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.